ఆడమని చెప్పలేదమ్మా. లేదమ్మా అది కుడుతుంది కదా, నేను ఎగరేస్తాను. సో గైస్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ గైస్ అందరూ కూడా ఫైర్ క్రాకర్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కుక్కలు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా కాల్చండి. వాళ్ళ కంట్లో కానీ ఎక్కడికైనా తగ్గుతారు. పూజ చేస్తున్నా. పూజ ఎందుకు? మంచి మొగుడు రావాలని. గౌరమ్మ అన్నట్టు పసుపు అంటేనే గౌరమ్మకు ఫస్ట్ చేసుకోవాలి అంటే రెండు కుమారి రూపం కార్తీక దీపం అందరికనాలా అంతే. దేవుడా మేము డబ్బులు ఉన్నా లేకపోయినా ఇట్లానే హ్యాపీగా ఉండాలి. తోడుగా ఉండే జీవితం నిట్టుకు జాడేనే పటాకి చెప్పడం రాదు గైస్, అస్సలు చెప్పడమే రాదు. ఇప్పుడు నేను చెప్పాలి చూడు. 1 2 3 నోట్లేదో చిక్కబడ్డట్టు బంతిపూ నోట్లో పెట్టుకున్నట్టు అట్లా చెయ్యొద్దు. మెల్లగా ఎనర్జీ వీడియో అంటేనే ఎనర్జీ. ఎందుకు స్నానం చేసిన ఎనర్జీ తగ్గిపోయిందా? ఇల్లు పని చేసిన తగ్గిపోయిందా? ఇల్లు పని చేసినందుకు తగ్గింది. ఓకే అయితే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు గట్టిగా? సో గైస్ ఆడమని చెప్పలేదమ్మా. లేదమ్మా అది కుడుతుంది కదా, నేను ఎగరేస్తాను. దేవుడు దండం పెట్టుకుందాం. ఓకేనా? ఓకే. సో గైస్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అడ్వాన్స్ ఎందుకంటే మేము యాక్చువల్గా రేపు దివాళీ కాబట్టి మేము ఇవాళ వీడియో తీస్తున్నాం. దివాళీ రోజు అప్లోడ్ అవుతుంది కాబట్టి మీకు అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అన్నమాట. అండ్ గైస్ అందరూ కూడా ఫైర్ క్రాకర్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లలు జాగ్రత్త గైస్, రోడ్డు మీద తిరగకండి. రీల్స్ లలో వస్తాయి అమ్మమ్మో పిల్లలు అధ్యక్షులు ఇధ్యక్షులు బాంబుల వల్ల ఇట్లా అయ్యింది, ఇంత పొల్యూషన్ అయింది, అంత పొల్యూషన్ అయింది, మళ్ళీ తర్వాతకి హైదరాబాద్ బంద్ ఆ బంద్ ఈ బంద్ అని మాట్లాడతారు. సో చూసి మీరు కొన్ని కుక్కలు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా కాల్చండి. వాళ్ళ కంట్లో కానీ ఎక్కడికైనా తగ్గుతారు. అవును చాలా సార్లు కొన్ని వీడియోస్ వచ్చాయి గైస్, పాపం కుక్కలకి తోకకి షాడుతున్నారు. అసలు డాగ్స్ కానీ ఏమైనా కనిపిస్తే చేయకండి. చుట్టుపక్కల చూసుకొని క్రాకర్స్ అనేవి పేల్చండి. అండ్ నేను కూడా అదే సేఫ్టీ ప్రికాషన్స్ యూస్ చేస్తూ ఈకో ఫ్రెండ్లీ చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం యూస్ చేస్తాం చిన్నవి కదా. నేను అసలు బాంబుల పేరుకే నేను కూడా
సురుసురుబత్తులు ఏదో ఉంటాయి కదా, ఆ సురుసురుబత్తులు చాలు నాకు. అవి కూడా ఇట్లా చిమ్ముతాయి కాబట్టి నాకు సో మీ అందరికీ హ్యాపీ. అండ్ మెయిన్ హాస్టల్స్లలో జాబ్ అవన్నీ చేసే వాళ్ళకి హాలిడేస్ వచ్చింటాయి కాబట్టి మీ అందరూ దివాళీ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఫ్యామిలీకి ఒక 2-3 days హాలిడేస్ ఉంటాయి కదా, టైం ఇచ్చుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ బ్లాగ్లో ఏంటి అని అంటే మేము లక్ష్మీ దేవతకి పూజ తర్వాతకి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అది కూడా మేము చూపిస్తాం. మేము కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నా. యాక్చువల్ గా మేము అంతా హడావిడి అని చేయట్లేదు, చాలా ఈసారి కొంచెం అందరూ బిజీగా ఉండడం వల్ల చిన్నగా దివాళీ చేసుకుంటున్నాం. వెంట హరీష్ అన్న కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. ఏందన్నా బాధలోనా? హరీష్ అని చెప్పి ఒకసారి అన్న నువ్వు ఎట్లున్నావు తెలుసా? గజని సినిమాలో వాడుతాడు సేమ్ టు సేమ్. సో వీడియో అయితే మీరు ఎందాక చూడండి, అండ్ ఫన్ కూడా ఉంటది, క్యూట్ గా అసలు నానేమో స్నానం చేసుకుంటా చేసుకుంటే మా నాన్న ముందే వాడు చేసుకొని ఏం చేస్తుండ్రు? ఇవన్నీ వాడు తెచ్చిందమ్మా, తీసుకొస్తే ఈ స్నానం చేసే కదా తేవాలి. స్నానం చేసి తీసుకొస్తే అమ్మ దీంతో నేను నిజంగా చెప్తున్నా, దీంట్లో నేను పడలేకపోతున్నాను. పడలేదు ఆయన ఎవరితో పడదు. ఈమెకైతే నాన్న ఓ భయపడి పోసుకోవాలి. నాతో కూడా నువ్వు అట్లానే ఉండు. నాకు ఎప్పుడైనా హస్బెండ్ లో చూసినావా? సో గైస్ వీడియో ఇందాక కావచ్చు చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే మధ్యలో కొన్ని షాకింగ్ న్యూస్ ఉన్నాయి. అవి సర్ప్రైజ్ గా మేము పెట్టాము. ఈవెన్ చూస్తే కొంతమంది సెలబ్రిటీస్ యాడ్ అవుతూ ఉంటారు అనమాట. సో వీడియో ఇందాక చూడండి. ఏం చేస్తున్నాను? పూజ చేస్తున్నా. పూజ ఎందుకు? మంచి మొగుడు రావాలని. మంచి మొగుడు ఆల్రెడీ వంశీ ఉన్నాడు కదా. వంశీ వేస్టా? ఎందుకు వేస్ట్? మంచి మొగుడు కాదు, వేస్టా? పూజ చేస్తారన్నా. నువ్వు మంచిగా చేస్తావా పూజ? చెయ్యనా? మరి వంశీ పిలవచ్చు కదా ఒకసారి. ఎప్పుడు? మూడు ఖరాబ్ అవుతుందా? ఇవన్నీ పూజ అవన్నీ చేసుడు చూసిండు అనుకో, అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా. అవును. అప్పుడు ఏమంటాడు, నువ్వేనా అరే మా మమ్మీకి తెలిస్తే ఇప్పుడు షాక్ అవుతుంది, అది దాన్ని ఆట పెట్టిస్తాడు. నాకు ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు. ఏం చేస్తున్నారా? అంటే లక్ష్మీదేవి డైరెక్ట్ గా మా ఇంట్లోకి రావాలి, చాలా డబ్బు అనేది మాకు ఇలా రావాలని చెప్పి పూలు కూడా. డైరెక్ట్ లక్ష్మీదేవి ఇంట్లో వచ్చేస్తుందా? లక్ష్మీదేవి డైరెక్ట్ వచ్చేస్తుందా ఇప్పుడు ఇంటికన్నా? ముగ్గురు లక్ష్మీదేవులు ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు ఇంకా ఎవరు మాట్లాడమని చెప్పిండ్రు? నాని అన్న 24 hours వాడుతూనే ఉంది. పువ్వులు కుడుతున్నాను కదా, లాక్కొని వెళ్ళిపోతుంది అన్న. దాని ఇష్టమే అన్న. సరే తొందరగా కొట్టండి, ఇంకా మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి పనులు. ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. ప్రసాదం వండుతారా? వండుతాం. ఏం వండుతారేంటి? వడ, పులిహోర. సరే తర్వాత షార్ట్ వీడియో కొడతాను. ఈ రెండు లేకపోతే మాత్రం బయట పెడతాను. ఏం చేస్తున్నా? నువ్వే కదా చేసేది. ఉన్నాయి. షార్ట్ వీడియో లేకపోతే మాత్రం షార్ట్ వీడియో కొడతాం, సరేనా? అదే ఉండాలి బ్రో. మీ అన్న నీ దాంట్లో అప్లోడ్ చేయకపోయినా సరే 90 దాంట్లో గైస్ వీటికి ఆన్సర్ అనేది 90 దాంట్లో వస్తుంది. అన్న మాకు గార్లు ఇంకా ఏమన్నారు పులిహోర పెట్టారో లేదన్న, అదేనా? అదే మంచి పోయి ఫుల్ గా వేస్తున్నాను. ఎంత షూర్ అవుతుంది వాడినా. ఏం చేస్తున్నాను? కనిపిస్తలేదా? ఇది రెండోసారి. మళ్ళీ ఎందుకు డ్రెస్ మార్చినవే? వంశీ వస్తున్నారా? నాకు తెలిసి వస్తుందా వంశీ? కాల్ చేసిన మంచి రెడీ వస్తున్నాడంట. పిలవద్దని చెప్పినా
ఏమైంది మళ్ళీ నీకు వాడికి? నాకేం కాలే. ఆ? ప్రేమ బయటకి ఎక్స్ప్రెస్ చెయ్యను నేను ఎప్పుడే కానీ. ఎందుకు సిగ్గుపడుతున్నావు? అంత సిగ్గు ఎందుకు పడిపోతున్నావు? కొండంత కొండంత ప్రేమిస్తాడు. చూపికే అవన్నీ పర్సనల్స్. గైస్ చూడండి గైస్, గలీజ్ గలీజ్గా మాట్లాడుతుంది. దక్షిణాన్ని ఇంత అందంగా రెడీ అయితే ఎవరు నువ్వా? రెడీ అయితే ఏంది, రెడీ కాకపోతే ఏంది? బొట్టు పెట్టుకున్నారు అందరూ? నువ్వు పెట్టుకున్నావు? నేను పెట్టుకుంటా కడపకు పెట్టిన తర్వాతకి. చూసారా ఎంత మా పద్ధతిగా రెడీ అయిందో? అసలు కడపకు కడప గడప గడప మేము కడప అంటాం బ్రో. ఓకే, మీ భాషలో కడప అంటారా? ఓకే, పెట్టాలి ఫస్ట్. మీ భాషలో ఏమంటారు? గడప. గడప అంటారా? అగ్గిపెట్ట అగ్గిపెట్టండి. మ్యాచ్ బాక్స్ ఇవ్వు. వయసు ఎట్రమ్మా? వాటర్ ఎందుకు? ఏంటమ్మా చెప్పమ్మా బొమ్మ. ఎందులో వాటర్ జర బొట్లు పెడతావు కదా. చిన్న చిన్న పనులు కూడా సైడ్ పెట్టొద్దు. ఇక్కడ ఇక్కడ పెట్టు. పువ్వులు రేపు అటు ఎందుకు చేస్తారు? తీసుకో. కాదు నైని, అటు ఎందుకు చేస్తారు? పసుపు ఎందుకు పెడతాం తెలుసా గడపలకి? ఉన్న చెడుపుతున్నవే. అది పెయింటింగ్ అనుకున్నారా ఇద్దరు పెట్టడానికి? ముగ్గు ఒకరే పెట్టాలి. ముగ్గు కాదు ఇది, బుగ్గ. ఇది గౌరమ్మ అన్నట్టు. పసుపు అంటే గౌరమ్మకు ఫస్ట్ చేసుకోవాలి అంటే పసుపు ఏదైనా సరే గౌరమ్మ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, అట్లా ఇంకా చాలు 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 చాలు. నేను లేకుండా ఎట్లా బతుకుతారు మీరు? ఏముంది రేపటి నాడు ఇది పెళ్లి చేసుకుందాం అనుకో, నైని ఏం కూర వండాలి, కూరలో పసుపు వేయాలా, కారం వేయాలా, ఉప్పు వేయాలా అని అడుగుతా. నైని ముగ్గు ఎట్లా వేయాలి, నైని ఏ పిండితో వేయాలి, ఏ ముగ్గు పిండితో వేయాలి అనుకుంటే అడుగుతా రోజు ఫోన్ చేసి. చేస్తావా? నేనేమంటా అంటే మా అత్త ముందు ఫోన్ లిఫ్ట్ చేయను, కట్ చేయి, మూసుకొని నెంబర్ బ్లాక్ చేస్తా. అయ్యా అందుకే ఫ్రెండ్స్ నమ్మకండి. చూడు చూడు, అదే నేను ఫోన్ చేసి బంగారం నేను బంగారం నేను చెప్తానంటే ఏం చేస్తుండే, ఓ అని ఖుషి అవుతుండే. నేను ఫోన్ చేస్తా, అయితే నిమిషానికి ఫోన్ చేస్తా అంట. అయితే నెంబర్ బ్లాక్ చేస్తా. 2 ఏందన్నా నేను భక్తితో చేస్తున్నాను. నేనే తోమినా వీడియో కోసమే చేస్తున్నారా వీళ్ళ? ఐ నో దిస్ పీపుల్. ఏం చేస్తారో నువ్వు ఫోటో అది అచ్చతలు. నాకు ఎవరున్నారు మా చెల్లెలుగా మీరు తప్ప? నా పిల్లం ఏం చేస్తున్నా? నా పిల్లము బయటికి వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి. అవును, అర్జెంట్కి పోవాలని పిలిపింది. పని పట్టలేదురా, అది కంట్రోల్లో పెట్టుకోవాలిరా. వయసు చెప్పు, వయసు నాకు గుర్తు పెట్టడం లేదు వీళ్ళు. అది అవుట్ ఆఫ్ కంట్రోల్, అది అవుట్ ఆఫ్ కంట్రోల్. అది దాన్ని అసలు పిల్లని అడగొద్దు. బ్రో నీ ప్రాబ్లం ఏంటి బ్రో? దండం పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు అన్నయ్య అని చెప్పే మాట్లాడుతున్నాం. అన్నయ్యలు కూడా అన్నయ్యల మీద పడొద్దు. అన్నయ్య మీద ఇంతగానో పడతారా? నాని అన్న నాని అన్న, నేను అన్నయ్య అంటే అన్నయ్య కదా. అన్నయ్య అంటే అన్నయ్య అంతే. నాని అన్న సదా ఇయ్యదు అనేది పాట పాడు. కొనుక్కోవచ్చింది అది. మ్యాచ్ బాక్స్ పాట పాడని చప్పట్లు కొడుతుంది. మ్యాచ్ బాక్స్ ఫస్ట్ మనం తబలా వాయించాలి కదా. తబలా వాయించు, వాయించు. ఇది తబలా. దేవుడు సాంగ్ ఏం పడదాం? ఏ సాంగ్ పాడాలా? ఏమో నాకు కూడా గుర్తులేదు. లిరిక్స్ పెట్టన్నా మరి, గాలి తీసేస్తున్నావు. పాట పెట్టు, ఏదో పాట పాడు. దేవుడు పాడు. నీకు మా ఈ రూపం కార్తీక దీపం. దేవుడిదే కదా అమ్మ తల్లి. కూడా నా వంశీ. అరే నీకు మా ఈ దీపం మేము కార్తీక ఫ్యాన్స్. అయితే శివుడు పాడు. కార్తీక దీపం అంటే దేవుడు. శివుడు పాడు. శంభో శివ శివ శంభో శివ శంభో. అది ఏం పాట అది? సరే, శివ శివ శంకర జయ శంకర హరి హరి శంకర దిగిరార జయ తాండవ శంకర. శంకర, అదేమో శంకర. గైస్ యాక్చువల్గా ఈ వీడియో మేము వీడియో కోసం ఏం పూజ చేయట్లేదు, మేము పూజలోనే పూజ చేస్తున్నాం చేస్తున్నాం నిష్టగా. పూజ కోసమే పూజ చేస్తున్నాం గైస్.
బ్రతకడం కోసమే బ్రతకండి. అన్నాడు అగరబత్తులు పెట్టదండి అగరబత్తులు పెట్టేది ఎక్కడ? ఈ వాటర్ పెట్టే సెల్ఫ్ దగ్గర కాదు, ఇంత పద్ధతిగా అంత మంచివి కదా. ఓం నమః మాకు శివాయ. ఓకే, నేను కూడా అట్లా దొరకదు. ఇప్పుడు నేనే చేస్తుండే పూజ లేకపోతే మాకు మా ఫ్యామిలీ మాదంతా. సారీ మీతో మాకు ఇన్వాల్వ్. అరే నేను అసలు మొత్తం తీసుకొచ్చింది తెలుసా. సారీ అయినా సరే మేము ఫ్యామిలీ ఆడియన్స్. దగ్గు వస్తుంది, కొడితే దగ్గు పోద్ది. ఏకదంతాయ ఆయన ఎందుకు వక్రతుండాయ వచ్చిండు? గౌరీ గణనాయ ముందే ధీమహి. అయిపోయింది. ఏ దేవుడు ఏ పూజ వెలిగించినప్పుడు- చేసినప్పుడైనా వెలిగించినప్పుడు ఫస్ట్ రావాలి. వినాయకుడికే చేస్తారు పూజ, తెలుసుకోండి. ఎలాంటి పూజలు చేసినా ఫస్ట్ వినాయకుడికే చెయ్యాలి. తొలియేక పూజ. కెమెరామెన్ నాకు నా ఎక్కువ ఫోన్ సైలెంట్ లో పెట్టాను. కెమెరామ్యాన్ కి డబ్బులు ఎక్కువ ఇచ్చారు, ఓన్లీ వయసు ఫోకస్ చేయాలి. నాని అన్న మీరు ప్రసాదం పెట్టలేదని ప్రసాదం కింద కురుకులు తింటున్నారు. అది తినకూడదు మా ఇప్పుడే. ఈ అన్న కూడా తిన్నాడు. అయ్యా పర్లేదు ఇలాంటి నిజాలు చెప్పేసి నేను ఫీల్ కాకు. ఇది తీసుకో ప్రసాదం అనుకుని తిను. ఇందాక తీసి ఒక చేతులు చూపించు. నీకు దమ్ముంటే ఇప్పుడు చూడు కురుకునే స్మెల్ వస్తుందా లేదు చూడాలి. చూడు రాకపోతే మళ్ళీ దేవుడి దగ్గర అమలు దిమల్ డాష్ అంటారు. నేర్పించి రిగిలి అలవాటు చేసారు పిచ్చోళ్ళు. నాకు ఎందుకు నేను మాట నేర్పిస్తావు నువ్వు? ఇదే నేర్పించింది నేను నువ్వు నన్నే చూపు చేయరా. ఒకటి దొరికింది. సరే పాండి, పూజ అయిపోయిందా? ప్రసాదం ఏమైనా ఉందా? కాదు, దీపాలు పెట్టి టపాసులు పేలుద్దాం. ప్రసాదం కాదు అది, ప్రసాదం. ప్రసాదం ఉందా? అరే మళ్ళీ ప్రసాదం అంటది. ప్రసాదము రేపు దీపావళి. ఆ షుడ్ రోల్ అనమాట. ప్రసాదం ఉందా? కాదు వంశీబాయ్. అరే తిప్పు ఒకసారి. ప్రసాదం ఉందనా? ప్రసాదం ఉందనా? नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपु అందరు మంచిగా ఉండాలి. మన అందరిలో మనం ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. అందరిలో మనం ఉండాలి. కురుకురే నవ్వులు కూడా నువ్వే అని నాది ఎంగిల్ చేయండి. ఎందుకంటది మా అమ్మ మాదంటది. ఎందుకంటది అదేను అందరికనాలా అంతే ఆ, నీకే అంతే పుణ్యం. మళ్ళా. అలాగే మేమేదో ఉండదు. బిజీ Guys, మీకు అనిపిస్తున్నాం. కూడా guys. మీకు కూడా అంటాం. మీకు కూడా సో మొక్కుకోండి. కెమెరామెన్ కా దేవుడికి అందరు మంచి మొక్కోండి. దేవుడా సో దేవుడా దేవుడా మా team లో కొన్ని ఈసారి problem అయినా ఉంది. డబ్బులు బాగా వచ్చేలా పెద్ద చూడండి. ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అయితే ఎలా కొట్టాలి దేవుడా నా కోసం ప్లీజ్. గైస్ నన్నే అంటున్నాడు guys. కాదు, నిజంగా. నేను అప్పుడే ఉంటా. దేవుడా మేము డబ్బులు ఉన్నా లేకపోయినా ఇట్లానే హ్యాపీగా ఉండాలి. అందరు ఆరోగ్యంగా అందరు కలిసి ఉండాలి. సుఖ మనస్ఫూర్తిగా సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలతో అందరు కలిసి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలిసిమెలిసి ఉండాలి అందరూ వాళ్ళిద్దరే కూడా. కూడా సుఖం సంతోషం. సుఖ సంతోషాలు ఎవరాళ్ళు? దేవుళ్ళు ఓహో. ఛీ, ఛీ, దేవుళ్ళు అంట, దేవుళ్ళు దేవుళ్ళు అంట. ఇచ్చిన- దేవుళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలు. ఇలా ఇలా తిప్పుకోనా? So guys, పుట్టి క్యారెట్ తప్పిట్రండి. మా దివాళీ చుట్టూ ఉంటుంది. హ్యాపీ దివాళీ. దూరం పో. అందుకే చెప్పేది చాలా సేఫ్ సో గైస్ మీరు కాలు చెప్పు కూడా వేసుకోండి. యాక్చువల్ మా పిక్చర్ రోజు కరెక్ట్ కావట్లేదు, అందుకని పుష్ అయిపోయింది. నాది ఇంత బాగా వెళ్తుందంటే నెక్స్ట్ నాకు ఇంత
మంచి మొగుడు వస్తాడా? మంచి మొగుడు వస్తాడా? అన్న మంచి మొగుడు వస్తాడా అని చెప్పానా? మంచి మొగుడు ఎలాగో వస్తాడు కానీ మంచి డబ్బులు కూడా వస్తాయి. డబ్బులు వస్తాయా? సో అందరూ జాగ్రత్తగా కాల్చండి. అండ్ రోడ్డు మీద కుక్కలు ఉన్నా సరే చూసి కాల్చండి. అండ్ చేతులు కూడా అంత ఏమంటారు దానికి వాటికి హామ్ చెయ్యొద్దు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే జస్ట్ మీ పక్కన వేసినాము, మీరు కాల్చిన టపాసులు కానీ ఇట్లాంటి ఏమంటారు కదా అవి సైడ్ వేయండి. ఎందుకంటే ఎవరు నడుచుకుంటా వెళ్తున్నా కూడా వాళ్ళ కాలు కాలుతాయి. చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ దీపావళి అంటేనే చాలా ఇంటికి చాలా పెద్ద పండగ ఇది. అండ్ మీ ఫ్యామిలీతో బాయ్ వచ్చిందనమాట. ఎవరో కదా వంశీ అన్న. వంశీ బాగా వచ్చాడు. నమస్తే బాయ్. అది పిల్లలు ఎత్తుక్కుంటుండు. మీ పిల్ల లోపల ఉంది. బ్రో నమస్తే బ్రో. నమస్తే అంత పద్ధతిగా మంచి రెడీ. అన్న ఒక్కటి అబ్జర్వ్ చేశారా? సేమ్ కలర్ సేమ్ కలర్ గ్రీన్ గ్రీన్. మీ వైఫ్ లైట్ అనుకోనే వచ్చుంటారు. సో కాదు దీపావళి రోజు జాగ్రత్తగా ఉండండి అని మా సో గైస్ జాగ్రత్త సెలబ్రేట్ చేసుకోండి. తీటేసేయాలి కానీ చేతులు తీసేసేయాలి ఇవన్నీ. బేసిక్ గా డాగ్స్ ని యానిమల్స్ ని చూసుకోండి. లాస్ట్ టైం మా వాళ్ళు చేసిన తీట పని వల్లనే సింహాడు మిస్ అయ్యింది, ఇప్పటివరకు రాలేడు. సో మళ్ళా చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. అండ్ డాగ్స్ కి దూరంగా వెళ్ళండి. ఏదైనా కానీ డాగ్స్ దగ్గరికి అయితే రానికండి. ఒక పిట్ల వరకు చెప్తున్నా. ఇంకా జస్ట్ లాస్ట్ టైం చిన్న ఒక పటాకి వేసారు, సింబా కూడా వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను ఉంటే నేను కాపాడుకునేవాడు సింహ గారిని. నేను ఇంటికి పోయినా వీళ్ళు అదే టైంకి క్రాకర్లు వేసి స్కాన్. అప్పుడు నేను కూడా లేను, ఇంకా వీళ్ళు ఉండే ప్రొఫెషన్ వాళ్ళు ఉండే. ఇంకా వాళ్ళు కూడా తెలియదు. సడన్ గా ఇంకా ఆడుకుంటా ఉంటే ఇంకా ఇట్లా ఇంకల్కెళ్ళి హగ్ సిగ్గు అన్నా సిగ్గు సిగ్గా పదండి అన్న. చూడు పూలు పూలు చూడు చూడు ఒక చూడు పూలు మంచిగా అన్న అన్న ఈ ముగ్గు చూడన్నా. ముగ్గు మీ పిల్ల వేసింది. గాలి కాలిపోయి. రండి గైస్ లోపలికి. కాదు దీపావళి రోజు దీపావళి చెప్పు. దీపావళిలో దీపం ఉంది కాబట్టి. బా నువ్వు చెప్పు నాకు తెలియదు అన్న. మరి తెలియకుండానే దీపావళి నేను చెప్తాను. చెప్పు. యాక్చువల్లీ హిందీలో స్టోరీ తెలుసు, నాకు తెలుగులో తెలియదు. హిందీలో చెప్పు ఒకసారి. ఇప్పుడు రావణాసుడిని బలి ఇస్తారు. అంటే అప్పుడు మనం ఏంటి వద్దులే. సో గాయస్ చెప్పి సో గాయస్ మా చెల్లి చాలా లాగు ఇంకా చెప్తానే ఉంటది. ఇంకా చెప్తా అంటే మాడుతూనే ఉంటది. రాండి ఇంకా పాండి ఇంకా టపా స్టార్ట్ చేద్దాం. ఇంకా పటాకిలు ఇవేంటిది అడ్డం బొమ్మలా? కాదు పైల్స్ పని చూసినావా? పైల్సా? బాగా పైల్స్ కాదు. రా ఇట్రా అని చెప్తా. ఎలిగి దాని నుంచి అడ్డు ఎలిగి అలా ఎలిగేయొద్దు, ఇలా ఎలిగేయాలి. ప్రేమించే యత్రుడు నేనే పోయినాడు. ఇరుములో యంత్రుడు బాగైనా యంత్రుడితో ఒరే అది జరపనన్నా జరపడు. అది క్లాత్ మీద పెట్టారు. ఇప్పుడు నువ్వు వెలిగి రా. ఏది కావాలి పెద్దది? కావాలా? ఫస్ట్ చిచ్చుబుడి ఆడ తెస్తాలే కానీ రౌండ్ రౌండ్ వచ్చి మన దగ్గర పైకి వెళ్ళిపోతాం. ఇగో అది వెలిగి ఫస్ట్ అది వెలిగించుకోను. అది వెలిగించుకొని ఓ ఎక్కడే అంటదే పోయింది. ఏం కాదు మంచిగా ఉంటది కదా టపాసులు అంటేనే. రివర్స్ అట్టు రివర్స్ పెడుతున్నావు. చూడు ఆటపీట చేయి అని ఏం చేయను. ఆటపీట చేయంటే నేను చేయను. ఏం కాదమ్మా. దీనికి ఏం కాదు. ఏం కదా ఎప్పుడు సురుసురు అంటారా? మంచి మధ్యలో పెట్టు మంచిగా.
సుర్సుర్పతి ఇవనే వచ్చింది పెట్టు దీని పెట్టు ఏం కాదే ఏం కాదు పెట్టి వెనక పెట్టు. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు దూకువా సరే ఇంకో తీసుకోరా మీద కపాలు తీసుకోరా ఒకటి ఇన్ని కానీ ఫోన్ కాదు ఫస్ట్ తొందర తొందర రండి ఇద్దా చిచ్చు పెడదా ఇట వద్దరు ఇట్రా ఇది పట్టు, అది వదిలేసి. అది కింద పట్టు. లిప్పు. పెట్టండి పెట్టు పెట్టు చూపించు. ఏయ్ ఏం కాదు పెట్టు దగ్గర రండి ఏం కాదు నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు జాడేలే వర్షాలా కాదు మీకు క్వశ్చన్ అడగాల్పిస్తుంది ఇద్దరు దగ్గర రండి ఒకసారి ఒక నిమిషం ఆగయ్యా అన్న తీసుకోను ఆట పెట్టి ఏం కాదు కింద కింద డబ్బు చూడు నేనన్నా చూడు ఇట్లా మాట్లాడతారు నాకు ఏమన్నా చెప్పు భయం అవుతుంది. సరే ఆ క్వశ్చన్ అడతా ఆమె ఏమన్నదా చెప్పు పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నావు అంట నువ్వు ఇందాకేం చేసినావు ఫస్ట్ చేసింది అది. తపాసులు ఇక్కడే ఉన్నాయి మర్చిపోయింది అన్నా 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 అన్న డమ్మటం అనేటివి వద్దన్నా వదిలేనా దమ్మడం అన్నట్టు. దమనం వద్దా వద్దు. సరే కానీ క్వశ్చన్ అడతా చెప్తా అడుగు సో చిన్నప్పటి నుంచి దీపావళి ఎప్పుడైనా మంచిగా చేసుకున్నావా మా మమ్మీ ఉన్నప్పుడు చేసుకున్నాం మేము అంటే ఇప్పుడు మీ అమ్మ లేదు కదా అప్పుడు మిస్సింగ్ కానీ ఇట్లా. అప్పటి నుండే పండగలు పబ్బలు అన్ని దూరం ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పండగ చేసుకుంటున్నావు వంశీ ఉన్నాడుగా వంశీ అనేది పండగనా ఆ. మంచి చూసుకుంటావు వంశీ Actually నువ్వు చూసుకో లా- చెప్పు భయపడిస్తే ఏ చెప్తుంది నేను చెప్తున్నావు చెప్పు లాస్ట్ టైం కూడా మేము కలిసి ఉన్నామని కలిసి సెలబ్రేట్ చేసుకోలే అప్పుడు నేను ఊర్లో ఉన్నా మధ్యలో టీంలో నుండి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నేను ఊర్లో ఉన్నా ఇప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం నాకు భయం ఇయర్ నుండి పండగలు చేస్తాం బాగా. ప్రతి పండుగ మంచి చేసుకుంటావా ప్రతి పండగలు ప్రతిరోజు పండగే కదరా బాబా సిగ్గు పడుతుందా మేడమా బ్రష్ అవుతుందా సరే ఒక దిష్టి తాకుతుంది మళ్ళీ మా ఇద్దరు. సరే గాయ్స్ సో చూసారు కదా మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చెప్పు ఇంకా సరే బాంబులు వెళ్దాం. పేల్చి ఇంకా ఉన్నాయి చిచ్చు ఇది అదే తిరిగేది పేల్చు ఆ, నువ్వు పేల్చు నేనెందుకే నేనేం చెప్తున్నా నువ్వు పేల్చే నాకొద్దు ఎందుకొద్దే మరి నాకు ఇప్పుడు భయం వేస్తుందిరా. కాదు నువ్వు ఇప్పటికి ఎంత భయపడితే మళ్ళీ శ్రీ అన్న ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్ మమ్మల్ని తీసుకొస్తాడంట నేను అప్పుడు నా బెడ్రూమ్ లో లాక్ వేసుకొని పడుకుంటా మేము అప్పుడు రూమ్ లోపల చేస్తాం ఐఎమ్ దేర్ నో. ఉన్నాడుగా వంశీ చాలు చూసుకుంటాడట చూసుకుంటా సో ఇది గాయస్ సో వీడియో అయితే లాస్ట్ దా చూడండి పటాకి వంశీ ఏడిపిస్తాడు ఏ పటాకి అంటే ఆ పటాకి కాదు ఏడిపిస్తున్నాడా నీకు? ఎంత అందంగా ఉంటే మాత్రం పడాకట్టారు. ఏయ్, ఇవి హిందీలో ఏమంటారు crackers ని? నువ్వే నైస్ గా నువ్వు మంచిగా క్యూట్ మాట్లాడుతున్నావు చెల్లె 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 అన్నయ్య అని పిలుస్తాను. షీ ఈజ్ మై ఆంట్ సో ప్లీజ్ ఆంటీ ఆండా మా ఆంటీ. ఆంటీ అయ్యా ఆంటీ అంట అవును పెళ్లి తాళ్ళకి చేసింది మాకు మాకు పెళ్ళయిందా అంటే ఆమెకు offline లో అయింది ఎవరు చెప్తుంది? చేసుకుంటారు కదా బ్రో. అవును గైస్ ఆఫ్లైన్ లో వయసుకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది కానీ ఇక్కడ చెప్పట్లేదు అలాంటి ఒకటి ఏం చెప్పలేదు గైస్. అలాంటివి ఏం చెప్పకు అని అంట చెప్పండి గైస్. నాకు నువ్వు కడప మీద నుండి దిగు ఏయ్, నాకు కెమెరామెన్ వస్తలేదు ఫస్ట్ కెమెరామెన్ తిప్పమని కూడా తిప్పుతున్నాడు. ఆ. కెమెరామెన్ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది నాకు చెప్తురా. గైస్ హ్యాపీ దివాలి. ఆ, బా, సిగ్గు పడుతుందా? కెమెరామెన్ చూసి సిగ్గుపడుతున్నాడు. ఆ. ఏ, ఏ, ఏ. ఏ, ఏ. అన్న ఏయ్. అన్న కొంచెం చెప్పడా చూసి అన్న. ఓకే. అయ్యా అన్నానే ఛీ 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 అన్న ఇప్పటికీ నేను గట్లా ప్లేస్ లో వంశీ ఇట్లా ప్లేస్ లో ఉంటే ఇప్పటికీ నన్ను నరికేస్తున్నాను అన్నమాట. ఇలా చెరుసోకంగా తీసుకోండి అందరూ. ఏంది తీసుకోవాలి చెరుసోకంగా ఒకటి తీసుకోండి. వద్దు మాకు మేము చేయం. పటాకిలు నువ్వు తీసుకోండి. జాగ్రత్తగా పో, లోపలికి పో. సరే సో గైస్ మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉందో లాస్ట్ దాకా చూసి అండ్ ఎవరైతే కామెంట్ చేయండి. అన్న నువ్వు ఫోటో కూడా తీయకుంటే ఎండింగ్ ఇస్తాను. ఫోటో తీసుకోవాలి చూడు చెల్లి గైస్ అందరూ ఎండింగ్ చెల్లి So guys,
జాగ్రత్త చెప్పుకోండి, Recording. సేఫ్ ఉండండి, క్రాకర్స్ ఎక్కువ వేల్చకండి, పొల్యూషన్ ఎక్కువ చేయకండి, మా అంటే 2-3 చేయండి అంతే. అండ్ ఒకవేళ ఎవరైనా బయట కిడ్స్ ఎవరైనా లైక్ ఉంటారు కదా అనాథ పిల్లలు కానీ అలాంటి వాళ్ళు, వాళ్ళతో కూడా 2-3 కాల్పియండి, అంతమించి ఎక్కువ చేయకండి. ముఖ్యంగా చెప్తున్నా పెట్స్ని లైక్ యానిమల్స్ జాగ్రత్త చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందూ వర్సెస్ నాని.